अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला है जारी। पुलिस को अपने फ़राइज़ ईमानदारी के साथ नफ़रत से पाक मौसर तरीक़े से अंजाम देना चाहिए। आदिलाबाद में सिविल पुलिस कांस्टेबल्स पासिंग आउट परेड से रियासत तेलंगाना IGP M रमेश का खिताब। माजूरों के मसाइल को हल करने का मुतालबा करते हुए आदिलाबाद कलेक्ट्रेट के सामने माजूरीन ने किया एहतजाज। कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। और अब ख़बरें तफसील से। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला ज़ोर शोर से जारी है। कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन में हर रोज़ अवामी मेला लगा रहता है। हाल ही में कांग्रेस के सीनियर कायदीन चंद्रकांत रेड्डी, साबिक़ MPTC माड़वी किशन, इल्लम्मा राम रेड्डी, गंगन्ना, मुत्तन्ना, नागेश और रमेश की क़यादत में आदिलाबाद दही मंडल अंकोली गांव वालों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने पार्टी में शामिल होने वालों को पार्टी खंडवा पहनाते हुए इस्तकबाल किया। इस मौके पर खिताब करते हुए इन्होंने कहा कि कैडर पार्टी के लिए बहुत अहम है और इसे बरकरार रखना हर कायदीन की ज़िम्मेदारी है। इन्होंने कहा कि आदिलाबाद दही मंडल में कायदीन की कोशिशों से कांग्रेस पार्टी मजबूत हो रही है। इन्होंने कहा कि अनकरीब इदारा जाती इंतखाबात होने वाले हैं और वो कांग्रेस पार्टी का झंडा बुलंद करना चाहते हैं। इन्होंने कहा कि अंकोली गांव को 300 मकानात दिए जाएंगे। तेलंगाना हुकूमत ने 500 रुपये में गैस सिलेंडर, 200 यूनिट मुफ्त बिजली और ख़वातीन के लिए मुफ्त बस सफ़र की सहूलत फ़राहम की है। इन्होंने कहा कि इंदिराम्मा घर सबसे पहले गरीबों को दिए जाएंगे। इन्होंने कहा कि वो अंकोली गांव की तरक्की के लिए हमेशा तैयार रहेंगे। इस मौके पर पार्टी कायदीन और कारकुनान मौजूद थे। అంకోలి గ్రామంలో నోముల చంద్రకాంత్ రెడ్డి గారు, గంగన్న గారు, ఎల్వ రామరెడ్డి గారు, సుధాకర్ గౌడ్ గారు, మేస రమేష్ గారు, నగేష్ గారు, ముత్తన్న గారు, కిషన్ గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి మా అక్క చెల్లెమ్మలకు, మా అన్నదమ్ములకు, మా కాకలకు అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాను। అందరికీ గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను। ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా అంకోలి సర్పంచ్ మనమే గెలవాలా, అంకోజ్ MPTC మనమే గెలవాలా, రూరల్ మండలం JPTC మనమే గెలవాలా, అంకోలి గ్రామంలో ఏ ఎలక్షన్ వచ్చినా సింగిల్ విండో చైర్మన్ నుంచి కింది స్థాయి నుంచి పై దాకా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాల। ఏ ఎలక్షన్ వచ్చినా కూడా
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఒకటే గరీబుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే పేదల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడితే గరీబోడి జెండా రెపరెపలాడితే గరీబోడి ఎవరు కోటేస్తాడు? కడుపు నిండినోడు ధనవంతుడు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాడు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి గరీబోడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిండు. గరీబోడే ఈరోజు కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపించిండు. గరీబ్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోనే మన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజు ఇందిరా మైండ్లైనా మన గరీబ్ వాళ్ళకే దక్కాలా. మీ అందరికీ చెప్తా ఉన్న అంకోలి గ్రామానికి ఈ సంవత్సరం 100 ఇల్లు ఇస్తాం, వచ్చే సంవత్సరం ఇంకా 100 ఇల్లు ఇస్తాం. అంకోలి గ్రామానికి 300 ఇల్లు ఇస్తాం. 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున బరాబరి పెట్టుకోండి మీరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ పార్టీ ఇల్లు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇల్లే మీ ఊళ్ళో ఉన్నాయి. అంతకుముందు కట్టిన ఎవరన్నా ఈ 10 ఏళ్లలో ఒక ఇళ్ళని కట్టించిందా? పాత కేసీఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీయే గరీబుల పార్టీ. మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, ఈ రోజు మా మహిళలందరికీ బస్సులో ఫ్రీ ఇస్తున్నాడు మన కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నదా లేదా? ఎట్లా ఎవరి ద్వారా వస్తున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. 500 రూపాయలకే సిలిండర్ వస్తుందా లేదా? కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా, ఒక తెలంగాణలో 500 సిలిండర్, మొత్తం దేశం మొత్తం మీద ఇప్పుడు 1200 సిలిండర్ నడుస్తున్నది. సిలిండర్ మనం కూడా 1200 కొన్నామా లేదా? కాబట్టి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. మొన్న రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ అయినాయి. రుణాలు మాఫీ కాని వాళ్ళు ఎవరు బాధపడకండి, ఇంకా 13,000 కోట్ల రూపాయలు కేటాయించి రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ నుంచి రుణమాఫీ మళ్ళా స్టార్ట్ అయితే మీరు ఏ ఫిగర్ చేయాలని సందర్భంగా తెలియజేస్తాను. रियासत तेलंगाना आईजीपी एम महेश आईपीएस ने कहा कि पुलिस को अपने फ़राइज़ दयानतदारी और ईमानदारी के साथ नफ़रत से पाक मौसूर तरीक़े से अंजाम देना चाहिए और आला ओहदों पर फायज़ होना चाहिए। 9 माह की मुसलसल सख्त तरबियत मुकम्मल करने वाले 254 सिविल पुलिस कांस्टेबल्स 2024 बैच का पासिंग आउट परेड जुमेरात के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के पुलिस ट्रेनिंग सेंटर में शानदार इनेकाद अमल में लाया गया। IGM रमेश ने पासिंग आउट परेड में बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर ख़िताब करते हुए IGM रमेश ने अपने तजुर्बात से आगाह किया और फ़राइज़ की अंजाम दही में क़वाइद पर अमल करने की हिदायत की। इन्होंने तरबियत में सीखी गई बातों को अमली जामा पहनाकर बाकायदा तालिब इल्म की तरह नई चीज़ें सीखने का मशवरा दिया। इन्होंने अपने ख़ानदान के अफराद की हौसला अफजाई के साथ कहीं भी समझौता किए बग़ैर आइनी तौर पर काम करने की हिदायत दी। अपने अपने अज़ला में फ़राइज़ की अंजाम दही के लिए आज आपने तिरंगा झंडा के गवाह के तौर पर जो हलफ उठाया, इसको याद करते हुए अपने फ़राइज़ को गैर जानिबदारी बग़ैर किसी रंजिश के इंसाफ के साथ अंजाम देने का मशवरा दिया। इन्होंने कहा कि अहदेदारों की तरफ से मुकर्रर करदा फ़राइज़ को दयानतदारी के साथ बग़ैर किसी बदउनवानी के इल्ज़ामात लगाए बखूबी अंजाम देने का मशवरा दिया। सबसे पहले इन्होंने पुलिस की सलामी ली। नए कांस्टेबल्स की परेड ने सबको मुतासिर किया। इस मौके पर ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा, ज़िला SP गौस आलम, 2nd बटालियन कमांडेंट ऑफिसर नितिका पंत के अलावा दीगर ऑफिसरान मौजूद थे। త్యాగానికి శాంతికి సహనానికి వైపు సమయ పాలన మన మిషన్ టలర్ కో అభిమానానికి ప్రతీకగా అందులో పరేడ్ కమాండర్ పూర్ణశెట్టి మహేష్, ఆ వెనుక మొదటి ప్లాటూన్ 9వ ప్లాటూన్ ధోని మహేందర్, దిల్షన్ పరేడ్ కందేశం కంగ్రాచులేషన్ తెలియజేయాలి. కంగ్రాచులేషన్ పొద్దునూరి భరత్. తర్వాత బెస్ట్ ఇండోర్ అచ్చం శ్రీకాంత్, చెస్ నంబర్ 128, రాజన్న సిరిసిల్ల జిల్లా. స్పీకర్ అందరూ దయతో కరతాళ ధ్వనులతో కంగ్రాచులేషన్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత బెస్ట్ ఫైటర్
మొహమ్మద్ యూనుస్, సోఫియా సుల్తానా, మొహమ్మద్ యూసుఫ్ జగిత్యాల జిల్లా ముందుకు వచ్చి బెస్ట్ ఫైవ్. జిల్లా పోలీసు శిక్షణ కార్యక్రమంలో నేడు శిక్షణానంతరం దీక్షాంత్ పరేడ్లో పాల్గొని విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన 6 జిల్లాలకు సంబంధించిన 254 మంది ట్రైనీ క్యాడెట్స్ ఈరోజు 9 నెలల తర్వాత 21 ఫిబ్రవరిలో మొదలైన ఈ శిక్షణ 21 నవంబర్ ముగుస్తుంది. ఖచ్చితంగా 9 నెలల తర్వాత రాష్ట్రమంతటా కూడా ఈరోజు 8,000 మంది పైగా శిక్షణలో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా విజయవంతంగా వారి శిక్షణ పూర్తి చేసుకొని ప్రమాణపూర్వకంగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈరోజు వారి పోలీసు సేవలో మొదటి అడుగులు వేయబోతున్నారు. అందరినీ కూడా మా పోలీస్ శాఖ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా మొదటి అడుగులు పోలీస్ శాఖలో నా మొదటి అడుగులు ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలైనవి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నాకు అవి గుర్తున్నాయంటే శిక్షణ పట్ల, పోలీసు విధుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. వాటినే మీరందరూ కూడా మీరు నేర్చుకున్న శిక్షణను కూడా మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు జిల్లాలకి, మీ 6 జిల్లాలకు వెళ్ళినప్పుడు మీరు అదే స్ఫూర్తితో నిర్వహించాలని, ఈరోజు మీరు రాగద్వేషాలకు అతీతంగా మీరు ఏదైతే ప్రమాణం చేసుకున్నారో రాజ్యాంగంపై, భారత త్రివర్ణ పతాకం మీ ముందు రెపరెపలాడుతూ వెళ్తున్నప్పుడు మీ అందరి చేతులు దాన్ని స్పృశిస్తూ మీరు ఏదైతే ఈరోజు ప్రమాణం చేశారో ఆ ప్రమాణం పట్ల మీరు కట్టుబడి ఉండాలని, నిబద్ధతతో ఉండాలని, మీరు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులతో, ప్రాక్టికల్ అప్రోచ్తో చట్టాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగ ధర్మం పాటిస్తూ మీ విధులు నిర్వహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీ నుంచి ఆకాంక్షిస్తున్నాను. నేను ఈరోజైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ 27 సంవత్సరాలు అంటున్నాను. 27 సంవత్సరాలు ముగిసిన తర్వాత మీకు కూడా ఇలాంటి అనుభూతి కలగాలి. మీరు అప్పుడు ఆ టైంలో మీకు కూడా పదోన్నతి లభించి ఉండవచ్చు, మీరు వివిధ స్థాయిల్లో ఉండవచ్చు, వేరే వేరే జిల్లాల్లో పనిచేస్తూ ఉండవచ్చు. అప్పటికి కూడా మీకు ఇట్లాంటి అనుభూతి కలగాలి అంటే మీరు శిక్షణలో, ప్రాక్టికల్ ట్రైనింగ్లో కూడా మీరు అయిపోయిన తర్వాత అలా పని చేసినప్పుడే మీకు మంచి జ్ఞాపకాలు, అనుభూతులు మిగులుతాయి. మనము పోలీసు సేవలో అంతర్భాగమైనాము. మనమే కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసు సేవలో ఉన్నటువంటి వారే. ఎందుకంటే మనము ఏదైతే త్యాగాలు చేస్తున్నామో, మన కుటుంబాన్ని పక్కన పెట్టి విద్యుక్త ధర్మాన్ని దైవంగా భావించి, మన రాజ్యాంగాన్ని దైవంగా భావించి మనము విధులు నిర్వహిస్తున్నామో, పర్సనల్ లైఫ్ని పక్కకు పెట్టి మన డ్యూటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నామో, దానిలో మన కుటుంబ సభ్యుల బాధ్యత మనం ఎంత చేస్తున్నామో వాళ్ళది అంతే ఉంది. మనను నమ్మి చేయాలి అని ముందుకు వెళ్ళండి, పిల్లల సంగతి, కుటుంబ సభ్యుల సంగతి మేము చూసుకుంటాము అని మనకు చెప్పే తల్లిదండ్రులు కానీ, మన సహధర్మచరులు కానీ, మన సోదరులు కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ మనను వెన్నంటే ఉంటున్నారు. వారు మనకిచ్చే స్ఫూర్తితోనే మనం చక్కటి విధులు నిర్వహించగలుగుతాం. माजूरीन ने कांग्रेस पार्टी से इंतखाबात के दौरान किए गए वादों के मुताबिक माजूरों के लिए 6,000 पेंशन नाफिज करने और दीगर मसाइल को हल करने का मुतालबा करते हुए आदिलाबाद कलेक्ट्रेट के रूबरू धरना दिया। डिसेबल्ड वेलफेयर एसोसिएशन के सदर राकेश ने कहा कि इंतखाबात के दौरान कांग्रेस पार्टी ने इख्तिदार में आने पर पेंशन को 4,000 से बढ़ाकर 6,000 करने का वादा किया था। इन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर इल्ज़ाम आयद किया कि इन्होंने इख्तिदार में आने के बाद भी इस पर बात नहीं की और कोई वजाहत नहीं की। इनका कहना था कि इनसे गलती हुई है। ये भी इल्ज़ाम लगाया कि वो बैकलॉग पोस्टों को पुर करने में गफलत बरत रहे हैं। इन्होंने मुतालबा किया कि माजूर अफराद के तमाम मसाइल फौरी हल करने जाए। हम सब
కానీ మన ముఖ్యమంత్రి పాలనలో కానీ ఈరోజు మనకు దాదాపు ఒక 1 ఇయర్ కాబోతుంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ పీరియడ్లో ముఖ్యమంత్రి గారు ఒక 6 గ్యారంటీల్లో వికలాంగులకు 6,000 పెన్షను ఇస్తారని దాదాపు ఒక 1 ఇయర్ అవుతుంది. కానీ ఇప్పటివరకు వికలాంగులకు 6,000 పెన్షన్ అమలు చేసింది లేదు. అంతేకాకుండా మన వికలాంగులకు కూడా ఎందరో మంది ఎన్నో పరిస్థితుల్లో వికలాంగా ఉండి బాధపడుతున్నారు. కావున మన వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా మన వికలాంగులకు సంక్షేమ పథకాలు కూడా ఇవి అందటం లేదు. దాదాపు మనం అంతా చూసుకుంటున్నాం, వికలాంగులు ఎంతో విపరీత పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మనకు వికలాంగుల సంక్షేమం కూడా మన సర్కార్ మనకు ఉపయోగించి మనకు పనిచేస్తలేదు. కావున ఈరోజు మేము వికలాంగులు అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వికలాంగులకు పెన్షన్ 6,000 వెంటనే అమలు చేయాలి. అదే కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు కూడా వికలాంగుల కోసం త్వరలో భర్తీ చేయాలని, అంతేకాకుండా వికలాంగులకు షరతు లేని 10 లక్షల రుణాలు వెంటనే ఉపాధి కోసం ఇప్పించాలని, సంక్షేమంలో వికలాంగులకు ముందు పీట వేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. 2016 చట్టం కూడా వికలాంగుల కోసం అమలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. मेहमानों ने कहा कि बुज़ुर्गों के लिए हुकूमत की तरफ से नाफिज किए जाने वाले प्रोग्रामों के साथ साथ इनकी देखभाल की क़वानीन के बारे में भी बताया जाना चाहिए। बुज़ुर्ग फेडरेशन के सदर देवीदास देश पांडे, सेक्रेटरी रंकुलरनी, रिटायर्ड एम्प्लॉयज़ एसोसिएशन के सदर लक्ष्मण रेड्डी, गुंडा वामन राव और दीगर ने शिरकत की। आरडीओ विनोद कुमार ने कहा कि हुकूमत ने बुज़ुर्गों के लिए खुसूसी कमेटी क़ायम की है। इन्होंने कहा कि सिविल कोर्ट ने आरडीओ को चेयरमैन मुकर्रर करके इख्तियारात दिए हैं। बुज़ुर्ग और वालिदीन को हरासा करने और दीगर मामलात के बारे में आरडीओ ऑफिस में वाइट पेपर की शिकायत भी दर्ज कराई जा सकती है। इन्होंने तजवीज़ पेश की कि बुज़ुर्गों की देखभाल के लिए बहुत से क़वानीन मौजूद हैं और इनके बारे में आगाही पैदा की जानी चाहिए। సో ఈ తాత ముత్తాతలు తల్లిదండ్రులు ఎక్కువ దగ్గరగా ఉంటే అప్పుడు మన సమాజం బాగుపడుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నెలకొన్న డాక్టర్ సుధాకర్ గారు అసలు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మన కొరకు ఇప్పుడేమో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఈజీగా అర్థమయ్యే ఈజీగా చెప్పేస్తారు రావడం జరుగుతుంది. కానీ ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే పిటిషనర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్, ఈ కాన్సెప్ట్ చాలా గుర్తుంచుకోవాలి. పేరెంట్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు. వైట్ పేపర్ మీద రాసి ఇవ్వచ్చు, రాయకుంటే మా ఆఫీస్లో సిబ్బంది ఉండి రాయిస్తారు. ఇది కూడా చేయలేకుండా ఆన్లైన్లో అప్లై చేయడానికి ఒక అవకాశం ఉంది. దీంట్లో అడ్వకేట్స్ కానీ సివిల్ కోర్టు పరిధి ఉన్నా, సివిల్ కోర్టులో ఈక్వల్ అధికారం ఉన్నా అడ్వకేట్స్కి అధికారం లేదు. సో చాలామంది కొడుకులు ఏం చేస్తారంటే మొత్తం ప్రజెంటేషన్ మంచి చేయాలని చెప్పేసి అడ్వకేట్స్ రాయించుకుని వస్తున్నారు. ఎందుకంటే పర్ఫెక్ట్గా రాయాలి, ఎక్కడ కొలు అనేది తీసుకొని వస్తున్నారు. కానీ అడ్వకేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఆర్గ్యూ. సరే వస్తే జస్ట్ అలా కూర్చోబెట్టి ఉంచడం. నేనైతే ఫస్ట్లో అయితే అసలు అడ్వకేట్స్ ఛాంబర్లోకి ఎంత కానివ్వదు. సో అడ్వకేట్స్ లేకపోవడం ఒకటి, పిల్లలకు అప్పీల్ లేదు. పేరెంట్స్కు సీనియర్ సిటిజన్స్కే ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ను, చైర్మన్ గారు ఇచ్చిన ఆర్డర్ ఒకవేళ నచ్చకుంటే అప్పీల్ చేసుకున్న అధికారం ఉంది. ప్రాపర్టీస్ ఇష్యూ వచ్చేసరికి 2017, 18, 19లో కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఇవ్వడం జరిగింది క్యాన్సల్ చేస్తూ. అయితే హైకోర్టులోకి వచ్చిన డైరెక్షన్ ఏమొచ్చిందంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంలో నన్ను చూసుకోవడానికి, అంటే మెయింటైన్ చేయడానికి, వెల్ఫేర్ నా బాగోగులు చూసుకోవడానికి ఖచ్చితంగా ఇది ఇస్తున్నా అనేది ఒక వర్డ్ రాయమని చెప్పడం జరిగింది. ఇన్కార్పొరేట్ చేయాల్సి. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావడం వల్ల मैनुअल रजिस्ट्रेशन అయితే మనం వర్డ్స్ యాడ్ చేయాలి. आदिलाबाद ज़िला मुस्तखर में वाक़ कंदिसर निवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन हमेशा लोगों, कारकुनों और मदाहों से कचाकच भरा रहता है। हल्के भर से आने वाले ज़ात पात के लोग, अवाम, ट्रेड यूनियन कायदीन और अवाम के लोगों की बड़ी तादाद ने कंदिसर निवास रेड्डी से बज़ुद खुद मुलाकात की और इनसे कई मसाइल वाकिफ़ करवाया। इन्होंने कंदिसर निवास रेड्डी को दरख्वास्तें जमा कराई। इन्होंने मुस्बित जवाब देते हुए यकीन दिलाया कि वो मसाइल के हल के लिए हर मुमकिन कोशिश करेंगे।
వెంకటేశ్వర ఇంతకుముందు రాసినట్టు ఏం ఆప్షన్ कोई गलती नहीं कनेक्टेड ना चेंज करने को అంటే మనం మన ఏంటంటే గవర్నమెంట్ मंडल एजुकेशन ऑफिसर सोमिया ने कहा कि तलबा में साइंसी रवैया पैदा करने के लिए प्रोग्रामों का इनेकाद काबिल तारीफ़ है। जुमेरात के रोज़ आदिलाबाद ज़िला मुस्तक़र के लिटिल फ्लावर स्कूल में जन विज्ञान वेदिका के ज़ेर एहतमाम आदिलाबाद मंडल सतह का चेकोमिकी साइंस टैलेंट टेस्ट मुनक़िद हुआ। मंडल सतह के टैलेंट टेस्ट के सवाली पर्चे मंडल एजुकेशन ऑफिसर सोमिया, प्राइवेट स्कूल के सदर नशीन पवन राव और जन विज्ञान वेदिका के कायदीन के साथ जारी किए गए। इस मौके पर सोमिया ने कहा कि तलबा को मंडल सतह पर कामयाब होना चाहिए और ज़िले और रियासती सतह पर बेहतरीन कारकर्दगी का मुजाहरा करना चाहिए। इन्होंने जन विज्ञान वेदिका के मेंबरान को खुसूसी तौर पर मुबारकबाद दी जो इस मकसद के लिए सख्त मेहनत कर रहे हैं। మీ స్కూల్ పేరు మీ వచ్చినటువంటి ముగ్గురు పేర్లు రాసుకోవాలి. మీడియం ఇంగ్లీష్ చెప్తూ ఇవాళ ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థులకు విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ వారు చెక్బుక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేటటువంటిది పిల్లలలో సైన్స్ పట్ల అవగాహన కలిగించడము, అదేవిధంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఈ మూఢ విశ్వాసాలను తొలగించి వాళ్ళలో సైన్స్ యొక్క అభివృద్ధి, సైన్స్ యొక్క ఫలాలు అందించాలనేటటువంటి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క పిల్లలు సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులలో మంచి సైన్స్ అనేటటువంటిది అభివృద్ధి చెంది ఆ విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సైన్స్ టాలెంట్ టెస్ట్ ద్వారా మీ అందరికీ మంచి అవగాహన కలిగి మీరందరూ మంచి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, గతంలో కూడా మనకు జైనత్ పాఠశాలలో దయ్యం తిరుగుతుంది అనేటటువంటి ఒక అపోహ జరిగి చాలామంది పిల్లలు ఆ పాఠశాలను రావడం మానివేయడం అనేటటువంటి జరిగింది. అటువంటి సందర్భంలో జన విజ్ఞాన వేదిక వాళ్ళు అక్కడ రవీందర్ రెడ్డి సార్ అక్కడ రాత్రి నిద్రపోయి ఇదంతా వట్టి అభూత కల్పన అనేటటువంటి విషయాన్ని చాటి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇది ఒకటి, ఇది కేవలము జన విజ్ఞాన వేదిక ద్వారా మాత్రమే మన యొక్క సమాజంలో ఈ యొక్క మూఢ విశ్వాసాలు తొలగించడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला रोज़ाना जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే
గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా गंगापुत्रा वेलफेयर सोसाइटी नुमाइंदों ने मुतालबा किया कि खानापुर के तालाब से जंगली झाड़ियों को हटाकर माहीगिरी को रोज़गार के मौके फराहम करने के लिए इक़दाम किए जाए। इन्होंने रियासती हुकूमत से अपील की कि वो मराआत फराहम करे और माशी तरक्की के हसूल के लिए काम करे। गंगापुत्रा वेलफेयर सोसाइटी के ज़ेर एहतमाम जुमेरात के रोज़ मुकामी गंगापुत्र शिवा मंदिर में माहीगिरों का आलमी दिन मनाया गया। इन्होंने अपने देवता की खुसूसी पूजा की। क़ब्ल अज़ान सुबह मंदिर में भगवान शिव के लिए अभिषेक किया गया। इन्होंने मुतालबा किया कि रियासती हुकूमत माहीगिरों की फलाह बहबूद में ताउन करे। इन्होंने कहा कि हुकूमत बराह रास्त रकम देने से माहीगिरों को भी कुछ फ़ायदा होगा। इन्होंने इस सिमत में कदम उठाने की हुकूमत से अपील की। ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగాపుత్ర శివాలయంలో శివుని పార్వతులకు అభిషేక కార్యక్రమంతో మొదలుకొని ఈ యొక్క గంగాపుత్ర సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరిగింది. అదేవిధంగా మేము ప్రభుత్వం ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదో ఖానాపూర్ చెరువులో గుర్రపడెక్క అనేది మత్స్యకారులకు ఒక 10 సంవత్సరాల నుంచి నష్టం జరుగుతున్నది. కావున ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్యకారులకు ఏదో మిషన్ ఎన్ఎఫ్డి స్కీమ్ కింద మాకు సబ్సిడీ ఇవ్వాలని మేము ఫిషరీ చైర్మన్ మెట్టు సాయి కుమార్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి సుగా మెమోరాండం జరిగింది. గతం హైదరాబాద్ వెళ్ళినాం, ఒక నెల కిందట వారికి సుగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దృష్టిలో ఉంచుకొని బీసీ ముఖ్యమంత్రి శాఖ అయినటువంటి పొన్న ప్రభాకర్ గారికి సుగా ఇవ్వడం జరిగింది. కావున మాకు ఈ యొక్క మత్స్యకారులని ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదో మత్స్యకారులకు చేప పిల్లలు ఇస్తున్న 100% అది 100% పోయడం లేదు, 50% ఇవ్వడం జరుగుతున్నది. అది ఒక దృష్టిలో ఉంచుకొని మాకు ఏదో జూన్ జూలైలో చేప పిల్లలు ఇస్తే మాకు మత్స్యకారులకు చేతి కాచడం జరుగుతున్న కావున ఇది ఒక నవంబర్ నెలలో ఇస్తే మాకు చేపలు అనేది పెరగది. కావున ఈ యొక్క చేప పిల్లలు మాకు ఎప్పుడైనా మా జూన్ జూలైలో ఇస్తేనే మత్స్యకారులకు చేపలు అనేది పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది. కావున ఈ యొక్క దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సుఖ వచ్చేసారి ఏదో సబ్సిడీ కింద చేపలు పోస్తున్నారో అది పోయకుండా మా మత్స్యకారులకి డబ్బులు ఇస్తే మేమే సాయంగా చేప పిల్లలు తెచ్చుకొని ఈ యొక్క చెల్లెలు పోసుకుంటాం. ఎందుకంటే ఈ చేప పిల్లలు పోయడం వలన చిన్న చేపలు ఆ చేపలు ఇవన్నీ కల్తీగా వస్తున్నాయి. కావున మాకు డబ్బులు ఇస్తే మేమే స్వయంగా మా చేప పిల్లలు తెచ్చి చెల్ల పోసుకుంటాం. కావున ఈ యొక్క మత్స్యకారులకు డిమాండ్ చేయడం జరుగుతుంది. बेला मंडल मुस्तखर में गुज़िश्ता एक हफ़्ते से जारी बोगयानेश्वरी हफ्ते की तकरीबात जुमेरात को ख़त्म हो गई। गांव में श्री सदगुरु बाबाजी राव बाबा की हफ्ते की तकरीबात का एक हफ्ते तक भजन और पेशन गोइयों के साथ जारी रहे। आखिरी रोज़ ढोल की ताप के दरमियान बाजीराव बाबा की पालकी की परेड की गई। जुलूस मरकज़ी रास्तों से होता हुआ निकला।
दही हंडी तोड़ी गई और महाप्रसाद तकसीम किया गया। महा अन्नदानम का भी एहतमाम किया गया। गांव के बुज़ुर्गों ने आज के नौजवानों से संत सदगुरु के नक्श कदम पर चलने की अपील की। इन्होंने कहा कि इंसान को ज़हनी सुकून सिर्फ अक़ीदत से ही मिलता है। इस प्रोग्राम में न सिर्फ ज़िला भर से बल्कि पड़ोसी रियासत महाराष्ट्र से भी बाबा के अक़ीदतमंदों की कसीर तादाद ने शिरकत की। चरित्र केले नारायणे रामगता बोधने राखिता हे सोंग सारवी आरोग्य अनंते। सर्व मान्यवरांनी व्यासपीठाकडे यावं अशी त्यांना विनंती करतो। ब्रह्मनिष्ठ श्री संत सद्गुरू बाजीराव महाराज यांच्या कृपा आशीर्वादानं आपल्या बेला येथे दिनांक 15/11/2024 ते आज दिनांक 21/11/2024 पर्यंत 7 दिवसीय पारायण सप्त्याचं आयोजन करण्यात आलेलं होतं। आता हनुमंताचा अभिषेक झालेला आहे। यानंतर पारायणाच्या समापनाचा कार्यक्रम चालू होऊन राहिलेली आहे। पारायणाचं समापन झाल्यानंतर लगेच पालखी सोहळ्याला सुरुवात होत आहे। पालखी सोहळा फिरून आल्यानंतर काल्याचं कीर्तन, काला आणि महाप्रसाद याप्रमाणे 7 दिवस अखंड ज्ञानदान, अन्नदान आणि व्यसनमुक्ती, जनजागृती हे सर्व कार्य घेऊन 7 दिवस इथं कार्यक्रम पार पडलेला आहे। कारण संपूर्ण बेला ग्रामवासियांच्या सहकार्यानंच एवढं मोठं भव्य दिव्य 7 दिवसीय पारायण सप्ताह यशस्वी होत आहे। कारण कोणत्याही गावात गेलं, गावाचं सहकार्य नसेल तर कोणताही कार्यक्रम यशस्वी होत नाही। पण एवढं मोठं मंडळ गाव असूनही संपूर्ण बेला ग्रामवासियांनी, कारण सकाळी जेव्हा आम्ही प्रभात फेरीसाठी फिरतो, प्रत्येक घरी दिवे, आरती, रांगोळ्या टाकून पूर्ण गल्ली सजवून सर्व रस्ते स्वच्छ करून ठेवतात। म्हणजे याच्यानं स्वच्छतेचं सुद्धा महत्त्व या सप्त्याच्या। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला है जारी। पुलिस को अपने फ़राइज़ ईमानदारी के साथ नफरत से पाक मौसर तरीक़े से अंजाम देना चाहिए। आदिलाबाद में सिविल पुलिस कांस्टेबल्स पासिंग आउट परेड से रियासत तेलंगाना IGP M रमेश का खिताब। माजूरों के मसाइल को हल करने का मुतालबा करते हुए आदिलाबाद कलेक्ट्रेट के सामने माजूरीन ने किया एहतजाज। कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।